కిచెన్కి స్వాగతం. చూసారా ఆశ ఇవాళ ఏం చూపిస్తుంది? ఏంటి ఇవాళ? మామిడికాయ పచ్చడి అండి. చాలా చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి, చేసే విధానం ఏంటి, ఎలా చేసుకోవాలి? ఇది 10 రోజుల పాటు పైన పెట్టుకుని తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి చేసే విధానము. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. చలో వచ్చేయండి మీరు. కానీ ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను. మామిడికాయ పచ్చడికి చూడండి 3 మామిడికాయలు తీసుకున్నాను. ఈ కాయలు ముందుగా ఈ పొట్టు అంతా తీసేసుకుందాము. ఈ తొక్క తీసేసుకొని సన్నగా తురుముకుందాము. తురుముకున్న తర్వాత ఈ ప్రాసెస్ చూపిస్తాను, సరేనా ఫ్రెండ్స్? చూసారా, మామిడికాయలు 3 తీసుకున్నా కదా, 3 మామిడికాయలు ఇలా తురుముకున్నాను, సరేనా? కారం పొడి మనకు కావాల్సినంత కారం పొడి తీసుకోవాలి. నేను 1/2 కప్పు తీసుకున్నాను 3 మామిడికాయలకు. రుచికి తగినంత ఉప్పు, తాలింపు కోసము వెల్లుల్లి, మెంతులు, ఆవాలు ఇది పొడి చేసుకోవాలండి. మెంతులు ఆవాలు పొడి చేసుకోవాలి. 1 కప్పు నూనె తాలింపు కోసము, సరేనా? ఇప్పుడు చేసే విధానం చూద్దాము. ముందుగా ఇది మిక్సీ జార్లో వేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఉప్పు వేసుకుందాము. ముందుగా కారం పొడి, తురుముకున్న మామిడికాయ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, మిక్సీ జార్లో వేసుకున్నాను మొత్తం మామిడికాయ. ఇది ఉప్పు కారము, ఇది కొద్దిగా కారము ఉప్పు ఇది మామిడికాయ కలిసేంత వరకే మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మరీ మెత్తగా చేయకూడదు, కొద్దిగా గరుగ్గా ఉండాలి. ఇలా మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇవి కానీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, మామిడికాయ పచ్చడి ఎలా మిక్సీ పెట్టుకున్నాను. మెంతులు ఆవాలు ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా దంచుకోవాలండి. ఇలాగా చూడండి, ఎలా దంచుకున్నాను కొద్దిగా వెల్లుల్లి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. ఒక చిన్న బాండి పెట్టేసుకుందాము స్టవ్ పైన. ఈ బాండిలో 1 కప్పు నూనె వేసుకుందాము. 1 కప్పు నూనె అయితే సరిపోతుంది చట్నీ ఫ్రైకి, మామిడికాయ చట్నీకి. నూనె కాగింది, వెల్లుల్లి వేసుకుందాం. ఇందులో వెల్లుల్లి వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకుంటే మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుందామండి. మంచి సువాసన వస్తుంది. వెల్లుల్లి దంచుకున్నాం కదా, కొద్దిగా కచ్చా పక్కగా దంచినందుకు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మెంతి పొడి ఆవాల పొడి దంచుకున్నాం కదా, పచ్చిది ఇందులో వేసుకోవాలి. ఇలాగ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, ఇందులో ఫ్రై చేయకూడదు. ముందుగా ఫ్రై చేస్తే తర్వాత మరి నూనెలో వేసిన తర్వాత మాడిపోతుంది. ముందే ఇలా కొద్దిగా దంచిన తర్వాత ఇలా నూనెలో వేసేయాలి, అదే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మామిడికాయ పచ్చడి నిదానంగా వేసుకుందాము. చూడండి, ఇవి వేసుకున్నాం కదా, ఒక్కసారిగా బాగా కలిపేసుకుందాము. బాగా మంచి సువాసన వస్తుంది. మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, బాగా కలిపేసుకున్నాం కదా, చాలా మంచి సువాసన వస్తుంది. మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉండాలి. మాడకూడదు, మాడకుండా ఇలాగ కలుపుతూ ఉండాలి. ఇది అన్నంలో అయినా సూపర్గా ఉంటుంది. ఏదైనా పప్పుచారు చేసినప్పుడు పక్కన పెట్టుకొని నంచుకొని తినే కానీ సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. 10 రోజుల పాటు పైన పెట్టుకొని తినొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టే కానీ అవసరం లేదు, పాడవదు. ఒక 10 రోజుల పైన ఉంటుంది, ఓకేనా? ఇలా చేసుకోండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి అప్పుడప్పుడు తెచ్చుకోవాలి పచ్చడి. ఇలా మామిడికాయలు తీసుకొచ్చి ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, ఓకేనా? ఫ్రెండ్స్ చూసారా, మామిడికాయ పచ్చడి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చూడండి సూపర్గా ఉంది కదా. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తింటే సూపర్గా హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీ అవసరం ఉండదు, ఇలా కొద్దిగా వేసుకుని తింటే అంత బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఇప్పుడు గిన్నెలో తీసేసుకున్నాము. ఫ్రెండ్స్ చూసారా, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వారం 10 రోజుల పాటు పైన పెట్టుకుని తినొచ్చు, అంత టేస్ట్గా సూపర్గా ఉంటుంది. చూసారా, చాలా బాగుంది కదా, చాలా లుక్ వేస్తుంది కదా, సూపర్గా ఉంటుంది తినిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? సరేనా ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టుగా మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పక్కన బెల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టిన కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్, బాయ్.